యాంటీ ఇన్కంబెన్స్ ఒక ప్రభుత్వం మీద ప్రారంభమైందా పెరుగుతూనే ఉంటుంది. ఎలా పెరుగుతుందంటే ఆకాశం నుంచి ఒక బలమైన వస్తువుని మనం కిందకేస్తే భూమి ఆకర్షణ శక్తికి అతి సమీపంలో వచ్చేసరికి ఆ వస్తువు యొక్క వేగం పెరుగుతుంది. సేమ్ టు సేమ్. ఒక్కసారి ప్రారంభమైందంటే వేగం ఎన్నికల సమయానికి వచ్చేసరికి మరింత వేగమై గుద్దుకుంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే అన్నీ కలిసి ఉంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కంప్లీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. లేదు వాళ్ళు చీలిపోయారు, జనసేన ఒకటి తెలుగుదేశం ఒకటి పోటీ చేశారు, అప్పుడు ఏమంటారంటే తెలుగుదేశం వ్యతిరేకులు, లేదు తెలుగుదేశానికి వ్యతిరేకంగా బాధపడ్డవాళ్ళు, తెలుగుదేశం దుర్మార్గం కానీ పవన్ కళ్యాణ్ మంచోడు అనుకునే మాటలు కొన్ని ఉంటాయి, వాళ్ళు పోతారు. వాళ్ళు కలిసి ఉన్నారనుకోండి మొత్తం మనకు వస్తారు. ఇది సఫాలజీ, చరిత్ర చెప్పిన సత్యం. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే ఉండాలని, రాబోయే ఎన్నికల్లో వారిని చిత్తుగా ఓడించాలని నా కోరిక. విడిపోతే మనం గెలిచిపోతామనే మాట కరెక్ట్ కాదు. కలిసి ఉన్నా మనం గెలుస్తామనేటువంటి భావన నాకు బలంగా ఉంది. ఏదేదో నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయటం కోసం చెబుతున్నానని మాత్రం దయచేసి అనుకోకండి. ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళ కలయిక ఏం కలయిక నాకు అర్థం కాల. మనస్ఫూర్తి కలయికనా కాదు, భయంతో కూడుకున్న కలయిక. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమోననే భయంతో కూడుకున్న కలయిక. ఆ కలయిక పటిష్టంగా ఉండదు, అవసరం కోసం కలిసే కలయిక. నేను ఇక్కడికి వచ్చాను, మీ అవసరం కోసం నేను కలవలేదు, నా అవసరం కోసం మీరు కలవలేదు, ఒక ప్రేమతో కలిసాం. ఇది బంధం, అది బంధం కాదు. అవసరం కోసం కలిసేటటువంటి బంధాలు కావు. భయంతో కూడుకున్నటువంటి బంధం తప్ప మరొకటి కాదనేది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం. అంతేకాదు ఇవాళ మీరు అనుకోవచ్చు దూరంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మన కార్యకర్తల్ని, మన నాయకుల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అని భయపడిపోతారేమో అని. దయచేసి అలా అనుకోకండి. ఇబ్బంది పెట్టిన కొందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాటు తేలుతారు, నాయకులు కూడా రాటు తేలుతారు. రాటు తేలి మరింత ఉత్సాహంగా, మరింత కసిగా పనిచేస్తారనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం అని కూడా మనం చేస్తున్నాం. ఎక్కడైనా ఎవరైనా హెరాస్ చేస్తే దానికన్నా మించిన ఐక్యత వస్తుంది, దానికన్నా మించిన కలయిక వస్తుంది, దానికన్నా మించిన కసి వస్తుంది. ఏ విధంగా అయినా సరే కూటమిని ఓడించాలనేటువంటి దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా పనిచేసే సమయం ఆసన్నమైందని కూడా మనం చేస్తున్నాం. అసలు మీరు ఆలోచన చేయండి, సంవత్సరం 4 మాసాలకే ఇంత భ్రష్టు పట్టిపోతే ఈ ప్రభుత్వం ఇంకా ఎంత ఉంది? 3 మాసాల 6 నెలలు అనుకోండి, సరే చివరి 6 నెలలు తీసేయండి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పెడతారో, ఎన్ని ఇబ్బందులు పడతారో మీరే చూస్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదని కూడా మనం చేస్తున్నాం. ఇవాళ అడ్మినిస్ట్రేషన్కి వెళదాం. మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు పదే చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు ఇవాళ అని అడుగుతా ఉన్నా. మనం చేసిన అప్పులు ఎంత, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు ఎంత, బేరీజు వేసుకోమని మనం చేస్తున్నాం. మిమ్మల్ని కాదు, తెలుగుదేశం వాళ్ళని బేరీజు వేసుకోమని మనం చేస్తున్నాం. చంద్రబాబుని బేరీజు వేసుకోమని మనం చేస్తున్నాం. కూటమిని బేరీజు వేసుకోమని మనం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ని బేరీజు వేసుకోమని మనం చేస్తున్నాం. 2,50,00,000 కోట్ల రూపాయలు ఇవాళ నువ్వు అప్పు చేసావు వితిన్ సంవత్సరం 4 మాసాల్లో. నాకు తెలియదు ఎప్పుడు నిర్మాణం అయిద్దో, ఆ భగవంతుడికి కూడా తెలియదు. అమరావతి నేను అక్కడ వాడినే, ఎప్పుడు నిర్మాణం జరిగిద్దో తెలియదు. ఎప్పుడు నిర్మాణం జరిగిద్దో తెలియనటువంటి అమరావతికి 52,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు. కాంట్రాక్ట్ ఇచ్చేశాడు, మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేశాడు.
8% బ్యాక్ సర్దుతున్నాడు లోకేష్ సూట్ కేసులు. ఇదే పని. అసలు అమరావతి నిర్మాణం కనుచూపు మేరలో జరిగేది కాదు. రాసుకోండి. చాలా మంది కోపం వచ్చినా కదా అభ్యంతరం లేదు. మీరు చూశారు కదా అమరావతి వర్షం వస్తే మునిగిపోతుంది. కొండవీటి వాగు కృష్ణానదిలో నీరుంటే కొండవీటి వాగులో నీరు రాదు, అక్కడే ఉండింది. నీరు తగ్గిపోతే వస్తుంది. లిఫ్ట్ పెట్టారు, ఈ మధ్య లిఫ్ట్ పెట్టినా కూడా రావట్లా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక రాంగ్ ప్లాన్. సెలక్షన్ ఆఫ్ ది ఏరియా ఇస్ రాంగ్. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కావాలని అక్కడ పెట్టి, దీనికి పెట్టాడు నాకు తెలియదు, ఆమె చాలా విమర్శలు ఉన్నాయి, అది వేరే అంశం. కావాలని పంతంగా అక్కడ పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడనేది నా అభిప్రాయం.